దేవునికి స్తోత్రములు. పరలోకం తండ్రికి, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువునకు, తండ్రి అయిన మహిమగల రాజుకి యుగయుగం మహిమ ఘనత ప్రభావాలు కనుగాక. ఈరోజు పునరుత్థాన దినము, ఈస్టర్ పండుగ. దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు. యొక్క రూపమ్మ గారి గృహమందు, వదినమ్మ గృహమందు దేవుడు మనమందరం కూడి ఆరాధన చేసుకున్నకు దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణానికై వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మన తల్లి అయిన కుర్లా సంఘమునకు, మరి బద్లాపూర్ సంఘం తరపున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా గోండి సంఘమునకు కూడా మరి బద్లాపూర్ సంఘం ద్వారా, సంఘ పెద్దల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వడాల సంఘం కూడా బద్లాపూర్ సంఘం ద్వారా, సంఘ పెద్దల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా కుర్లా సంఘము, సంఘ కాబరి, సంఘ పెద్దలు అందరికీ కూడా మా యొక్క బద్లాపూర్ సంఘ పెద్దలు, సంఘమంతా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆరాధన అందరూ కూడిన మీ అందరూ, ఈరోజు కూడిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మన సంఘ సెక్రటరీ రూబేనయ్య గారు వచ్చి ప్రార్థన అర్పిస్తారు. పరిశుద్ధుడు 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 ఆకాశంలో సృష్టించిన పరలోకపు ముందర మా తండ్రి, మీ బంగారు పాదాలకు స్తోత్రము చెల్లించిన ప్రభువా. అవునా ప్రభువా, తమరి యొక్క తండ్రి ఆదివారం రోజున తండ్రి ఇక్కడ చేరి తండ్రి నీ యొక్క వృత్తానం గురించి తండ్రి జరుపుకొనిచున్నగా తండ్రి, అవునా ప్రభువా, ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అవునా ప్రభువా, తమరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని తల్లి పేరు వస్తున్న ఆశ్రయించమని వేడుకొని ఇచ్చిన్నాను. అవునా ప్రభా, తమరి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చేయించుండగా తండ్రి నీకే ఉండి తండ్రి జరిగించమని వేడుకొని ఇచ్చిన్నాం ప్రభువా. అవునా ప్రభా, తమరి ఈ యొక్క సేవకుడు, దైవ సేవకుడు తండ్రి ఏ వాక్యం అయితే బయలుపరిచున్నాడో తండ్రి ఆ యొక్క వాక్యము తండ్రి వృధా పోకుండా తండ్రి మా హృదయంలో నాటబడి తండ్రి వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయమని వేడుకొనిచున్నాము. తండ్రి యొక్క బద్లాపూర్ ప్రాంతంలో తండ్రి చిన్న తండ్రి సంఘంగా తండ్రి ఏర్పడిన విధానం బట్టి తండ్రి యొక్క చిన్న సంఘం తండ్రి నీ యొక్క రెక్కల చాటులో భద్రం ఉంచుకొని ఆశ్రయించమని, ప్రాస్పరిటీ చేయమని, డెవలప్మెంట్ చేయమని వేడుకొనిచున్నాము. తండ్రి యొక్క సంఘ సభ్యులను తండ్రి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఆశ్రయించమని వేడుకొనిచున్నాము ప్రభా. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో మీ యొక్క హస్తం చేత తట్టుబడి స్వస్థపరచమని వేడుకొనిచున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా తండ్రి మరి ఈ యొక్క కరోనా వ్యాధి నుంచి తండ్రి యొక్క ప్రపంచం అంతటా తండ్రి వ్యాపించబడినది ప్రభా. తండ్రి యొక్క కరోనా వ్యాధి నుండి తండ్రి మమ్మల్ని తప్పించమని వేడుకొనిచున్నాం ప్రభా. తండ్రి ఎవరైతే వ్యాధిగ్రస్తులు బాధపడుచున్నారో తండ్రి నీ యొక్క నామములో తండ్రి మేము ప్రార్థన చేయించున్నాం ప్రభా. తండ్రి అదేవిధంగా అలనాడు నీ యొక్క శిష్యులు తండ్రి నీ యొక్క నామంలో స్వస్థత పొంది ఉన్నారు. అదేవిధంగా నేటి రోజు కూడా మేము ప్రార్థన చేయించున్నాగా తండ్రి నీ యొక్క నామములో తండ్రి స్వస్థత దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమం ప్రభా తమరి ఆది నుంచి అంతం వరకు నీవే ఉండి జయప్రభుగా జరిగించమని యేసు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి.
వచ్చి దేవునికి మహిమ కలుగునట్లుగా దేవుని కీర్తన పాడి వినిపిస్తారు. అందరం కలిసి పాట ద్వారా దేవుని మహిమపడతాం. आज यीशु जिंदा है హిందీ పాట ద్వారా అందరు చప్పట్లతో దేవుని మహిమపడతాం. आज यीशु जिंदा है हम बताने आए हैं। आज यीशु जिंदा है हम बताने आए हैं। हम बताने आए हैं। हम बताने आए हैं। हम बताने आए हैं। हम बताने आए हैं।
అందరూ చెప్పడంతో దేవుని మహిమపరుద్దాం. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా యేసయ్య దైవం చూడన్నా
ఇంకో పాట ద్వారా దేవుని మహిమపరుస్తాం. హిందీ సాంగ్ యెహోవా 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 జిందా खुदा वो है हमारा बादशाह. खुदा वो हमारा बादशाह
దేవుని స్తోత్రములు. వారు దేవుని మహిమగా వారు పాడినారు. వారికి వందనాలు చేస్తున్నాం. ఇప్పుడు మన సంఘ సెక్రటరీ కుర్లా తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పి ఇమ్మానుయేల్ వచ్చి దేవుని వాక్యాన్ని చదివిపిస్తాడు. యోహాను సువార్త 20 అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు వచ్చి దేవుని వాక్యాన్ని కుర్లా తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ సెక్రటరీ పి ఇమ్మానుయేల్ వచ్చి దేవుని వాక్యాన్ని చదివిపిస్తాడు. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క పునరుత్థాన పండుగ దినమున తుకుర్లా తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘం తరపున మన అనుబంధ సంఘమైన బదలాపూర్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, యవనస్తులకును, ప్రత్యేకంగా కోయర్ వారికి, క్రీడా సమాజం వారికి, సండే స్కూల్ వారికి అందరికీ పునరుత్థాన పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి నేటి దిన బైబిల్ పఠన భాగంగా యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 10 వచనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 10 వచనం చదువుకుందాము. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను. కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరేది. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి దేవుడు తన వాక్యం మన వెనుకలో దీవించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు ఆచరిస్తున్నాము. ఇప్పుడు ఎం జేసిక వచ్చి దేవునికి మహిమ కలుగునట్లు ప్రత్యేక పాట పాడి వినిపిస్తాం. రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. అద్భుతమైనది నీ పరలోకము, బహుశ్రేష్టమైనది నీ సియోను పురము. అద్భుతమైనది నీ పరలోకము, బహుశ్రేష్టమైనది నీ సియోను పురము.
దేవునికి మహిమ కలుగునట్టుగా వారు వచ్చి దేవుని యొక్క కీర్తన పాడాలని మనం చూస్తాం. జీవమా యేసయ్య అనే పాట ద్వారా దేవుని మహిమపరుస్తాం. మనకందరికి వచ్చిన పాటనే చప్పట్లతో దేవుని మహిమపరుస్తాం. జీవమా యేసయ్య ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్య ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్య, స్తోత్రము స్తోత్రము యేసయ్య.
స్తోత్రములు, వందనాలు. కోయర్ మంచి చక్కటి పాట అందుకే కోయర్ వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు సంఘం మీద పవిత్ర వచ్చి దేవుని వాక్యం చదివిపిస్తాడు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు పవిత్ర వచ్చి వాక్యం. దేవుని స్తోత్రం అండి. అందరికీ హ్యాపీ రిజర్వేషన్ డే. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలని మనం ఇందులో చదువుకున్నాము. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 1వ వచనం. पहला कोरिन्थियों 15वां अध्याय 21 से लेके 23 तक. फर्स्ट कोरिन्थियंस 15 चैप्टर 22 to 23. क्योंकि जब मनुष्य के द्वारा मृत्यु आई तो मनुष्य ही के द्वारा मरे हुए का पुनरुत्थान भी आया. और जैसा आदम में सब मरते हैं वैसे ही मनुष्य में सब जिलाए जाएंगे. परंतु हर एक अपनी अपनी बुराई से पहला फल मसीह, फिर मसीह के आने पर उसके लगे. परमेश्वर से वचन को आशीष दे. వాక్యం కొరకు ప్రార్థన. సంఘవిత ఏలియా వచ్చి ప్రార్థన చేస్తాం. ఏలియా వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థిస్తున్నామండి. భూమిని ఆకాశం సృష్టి కట్టేవారు ప్రభా, పవన్ ప్రభు యొక్క ఈస్టర్ ప్రభు యొక్క ప్రతి ఒక్క సంఘాలు జరుగుతున్న ప్రభా, ఒక ఆరాధనలో ప్రభా పాల్గొన్న వారికి ప్రభా ప్రతి ఒక్క విషయంలో సహాయం చేసే ప్రభా. పవన్ ప్రభు యొక్క సంఘ పాస్టర్ యొక్క వాక్యం చెప్పిన ప్రభా, ఆయన ప్రభా ముందు మాట్లాడు ప్రభా. పవన్ ప్రభా ప్రతి ఒక్క రోజులతో మాట్లాడే ప్రభా. పవన్ ప్రభా యొక్క లాక్డౌన్ ఇచ్చిన ప్రభావాన్ని సురక్షితంగా కాపాడు ప్రభా, కాపాడు. అలాగే ప్రభా ఆరాధన చేస్తుండగా ప్రతి ఒక్క విషయంలో సహాయం చేసేస్తామని తిరిగి రానున్న ప్రపంచం ఏస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సమాధిని
ఈ సంఘంలో మరొక పాడతాం, మరొకపరుచుకుందాము. పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు.
నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని ప్రాణనా ఊపిరినాలో ఉన్నంత వరకు ప్రాణనా ఊపిరినాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడనా యేసయ్యా పునరుత్థానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. మంచిది, దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. మరి ఈ సమయంలో మరి నేటి దినములకై ఈ పునరుత్థానపు యొక్క ఆరాధనకై మరి ఏర్పరచబడిన వాక్య భాగం మనం చదువుకుందాము. మీరందరూ కలిసి నాతో తీయవలసిందిగా మనవి. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం చదువుకుందాం. यूहन्ना इसका 20वां अध्याय 1 से लेकर 10वां वचन तक हम पढ़ेंगे. यूहन्ना इसका 20वां अध्याय 1 से लेकर 10वां वचन तक हम पढ़ेंगे. John chapter 20 verse from 1 to 10. 20th chapter of John verse from 1 to 10. సమయంలో మన మధ్యలో మరి తెలుగులో, ఇందులో, ఇంగ్లీష్లో కూడా చదువుకుందాము. తెలుగులో మన మధ్యలో పాస్టమ్మ గారు ఉన్నారు, వారు చదువుతారు. మరి హిందీలో అక్షిత గారు చదువుతారు, ఇంగ్లీష్లో రోహన్ గారు చదువుతారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 10 వరకు మనం చదువుకుందాం. ఆదివారమున ఇక్కడ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెద్దలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయేది. ఆయనను ఇక్కడ ఉంచిలో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చింది. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడినటయు ఆయన తల రుమాలు నారబట్టలు యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఇందులయ్యి చూచాను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూస్తున్నాను. ఆయన మృతులలో నుండి లేచిన అగత్యమని
अलग बढ़ा देगा, परंतु वह अंदर नहीं गया। तब शाऊल पतरस भी उसके पीछे पीछे वह आ पहुंचा और कब्र के भीतर जाकर उसने कपड़ों वह को पड़े देखा और उस कपड़े को जिससे यीशु का सिर लपेटा गया था अन्य कपड़ों के कपड़ा देखा। तब वह दूसरा चेला भी जो कब्र पर पहले ही पहुंचा था उतर गया और उसने देखा और विश्वास किया। अभी तक वे पवित्र शास्त्री की वह बात ना जानते कि मृतकों में से उसका जीवना अवश्य है। अतः ये चले पुनः अपने अपने घर लौट आए। प्रभु इन वचनों का आशीर्वाद। John chapter 21 from 1 to 10. On the first day of the week, Mary Magdalene came to the tomb early while it was still dark and saw that the stone had been taken away from the tomb. Then she ran and came to Simon Peter and to the other disciple whom Jesus loved and said to them, "They have taken away the Lord out of the tomb, and we do not know where they have laid him." Peter therefore went out and the other disciples and were going to the tomb. So they both ran together, and the other disciples outran Peter and came to the tomb first. And he stopping tomb and looking in saw the linen clothes lying there, yet they did not go in. Thus Simon Peter came following him and went into the tomb, and he saw the linen clothes lying there, and the handkerchiefs that had been around his head, not lying with the linen clothes, but folded together in a place by itself. Then the other disciples who came to the tomb first went in also, and he saw and believed. For as yet did not know the scripture that he must rise again from the dead. Then the disciples went away again to their own homes. May God bless scripture portion. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన మనం ప్రార్థించుకుందాము. కళ్ళు మూసినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొక పునరుత్థానం యొక్క దినమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనములు. ఈ సమయంలో నాయన మరి వాక్యం ధ్యానిస్తుండగా నీ పునరుత్థానం యొక్క శక్తి చేత, నీ ఆత్మ చేత, కృప చేత మమ్మల్ని నింపి నీ మహిమార్థం వాడుకున్నాడు ప్రభా. నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించి నాయన, మరణించి నాయన, సమాధిని గెలిచి నాయన, పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్న కృపను మాకును వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మా సంఘ ప్రియులకు అనుగ్రహించినట్టు నాయన. ముందు ఒక సమయాన్ని హస్తాలకు అప్పగించుకుంటున్నాం, ఈ దీనదాసుని హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రభా. నాలో నుంచి నీ స్వరాన్ని వినిపించి మా బిడ్డలైన మమ్మలను, నన్ను కూడా దీవించి నీ మహిమార్థం వాడుతున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు కలుగును గాక. క్రీస్తు మీ అందరికి వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో పునరుత్థాన శక్తిని దేవుడు మీకు అందరికి అనుగ్రహించాలన మరి మా యొక్క ప్రార్థన ఉంటున్నది కనుక మరి ఈ సమయంలో ఈ పునరుత్థానం యొక్క ఆదివారపు ఆరాధన నాడు మరి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ స్వరాన్ని మనం విందాము, దీవెనలు పొందుకుందాము. మరి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం చదువుకుందాం. యోహాను रचित समाचार इसका 20वां अध्याय 1 से लेकर 10वें वचन तक हम पढ़ चुके हैं. इनमें से कुछ वचनों का मनन करेंगे. John chapter 20 verse from 1 to 10.
కొంచెం వచనంతో మనం కలిగే కొన్ని వచనాలు మనం చదువు ధ్యానించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన విషయమే ఈ రోజు మన ప్రత్యేకమైన దినము. క్రైస్తవులందరికీ, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఈ పునరుత్థానం యొక్క పండుగను జరుపుకుంటున్నారు. మరి ఇది చాలా సంతోషకరమైనది, ఇది చాలా విజయవంతమైన దినం మన అందరికీ, క్రైస్తవులందరికీ. ఎందుకంటే ఇదే రోజున సమాధిని జయించి మరణపు ముళ్ళను విరిచి యేసు ప్రభు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా తిరిగి లేచినాడు. మృతులలో నుండి ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచిన దినము. ఈ రోజు నీకు నాకు కూడా మరణపు పైన శక్తి సామర్థ్యాలను దేవుడు అనుగ్రహించిన రోజు ఈ రోజు. ఆ మృత్యువును ఓడించే రోజు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ రోజునే యేసు ప్రభు సమాధిని ఓడించి మరణపు ముళ్ళను విరిచి తిరిగి లేచిన రోజు. ఆయన యందు నమ్మకం విశ్వాసం కలిగి మనం జీవిస్తే మరణాన్ని జయించి తిరిగి లేచే శక్తి సామర్థ్యాన్ని, పునరుత్థాన శక్తిని యేసయ్య నీకు నాకు ప్రసాదించగలుగుతాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి బ్రతుకునని చెప్తున్నాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి ఎన్నడూ చనిపోడని తన వాక్యములో బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. వాక్యము దేవుడు యేసయ్య తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవులారా, నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా మృతులలో నుండి ఆయన తిరిగి లేచినాడని మనం గ్రహిస్తున్నాం. మనకు తెలుసు, ప్రథమ ఫలముగా మరణించిన వారు ఆయన తిరిగి లేచినాడు. ప్రియమైన దేవులారా, ఆ పునరుత్థానపు శక్తిని దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. ఆ మరణాన్ని జయించి తిరిగి లేచే ఆ శక్తి సామర్థ్యాన్ని నీకు నాకు కూడా అనుగ్రహించినాడు. ఆ విధానం, ఆ విషయం మనం ఇక్కడ ధ్యానించుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు, కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవులారా, మన బైబిల్లో చూసినట్లయితే మరి పెద్దల కడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆదివారం నాడు, మరి వారం యొక్క మొదటి దినము నాడు మగ్దలేన మరియా, మరి యోహాను సువార్తలో మనకు మగ్దలేన మరియ మాత్రమే కనబడుతున్నది. కొన్ని సువార్తలు మనం చూసినట్లయితే మగ్దలేన మరియా, యాకోబు యొక్క తల్లి మరియా, సలోమి అని మరి కొంతమంది స్త్రీలు ఆదివారం నాడు పెద్దల కడ చీకటిగానే ఉండగానే సమాధి యుద్ధకు బయలుదేరుతున్నట్టుగా సుగంధ ద్రవ్యాలు యేసు దేహానికి పూయడానికి బయలుదేరినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవులారా, ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను 20వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే మగ్దలేన మరియా మాత్రమే మనకు కనబడుతున్నది. వేరే వేరే సువార్తల్లో మగ్దలేన మరియా, మరి యొక్క మరియా యాకోబు తల్లి అని కనబడుతుంది. మరి ఇక్కడ మాత్రము మగ్దలేన మరియ మాత్రమే కనబడుతుంది. ప్రియమైన దేవులారా, వాళ్ళు చూసిన రీతిగా, వాళ్ళు కనిన రీతిగా వాళ్ళు రచించినారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభు ఈ రోజు మరణాన్ని తిరిగి ఓడించి తిరిగి లేచిన దినం ఈ రోజు. ఆ సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం, ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే మొదటి వచనంలో కనుక చూసినట్లయితే ఆదివారం ఇంకొన్ని చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియా పెద్దల కడ సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట చూచెను. ప్రియమైన దేవులారా, మగ్దలేన మరియా, ఈ మగ్దలేన మరియ ఎవరు మనకు తెలుసు. 7 దయ్యములతో పీడింపబడుతున్నప్పుడు యేసయ్య 7 దయ్యములు ఆమెలో నుండి తొలగించినాడు. 7 సైతాన్ల చేత పీడింపబడినప్పుడు యేసయ్య ఆ సైతాన్ల నుంచి ఆమెకు విడుదలను అనుగ్రహించినాడు. సైతాన్లను ఆమెలో నుంచి తొలగించినాడు. అప్పటి నుండి యేసయ్యను సొంత రక్షకునిగా, దేవకుమారుడిగా అంగీకరించి ఆయన వెంటనే సువార్త సేవలో కొనసాగినది ఆ మగ్దలేన మరియ. అయితే ఈ మగ్దలేన మరియ ఇంకొక విషయం మనం చూడగలుగుతాం. మగ్దలేన మరియ, సుసన్నయు, యోహన్నయు, ఇంకా కొంతమంది స్త్రీలు కలిసి వారుకున్న ఆస్తులను బట్టి సేవా పరిచర్యలో, దేవుని సేవ పరిచర్యలో వారు కొనసాగినట్టుగా మనం లూకా సువార్తలో మనం చూడగలుగుతాము. మగ్దలేన మరియ, యోహన్నయు, సుసన్నయు వీళ్ళందరూ కలిసి, కొంతమంది స్త్రీలు కలిసి వాళ్ళకున్న ఆస్తుల చేత సేవ పరిచర్యలో కొనసాగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవులారా, ఈ మగ్దలేన మరియ దేవుని పట్ల ఎంతో ఆసక్తి చూపే మగ్దలేన మరియ, దేవుని పట్ల ఎంతో నమ్మకం, విశ్వాసం కలిగిన స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ మగ్దలేన మరియ పెద్దల కడ లేచినది. ప్రియమైన దేవులారా, మొట్టమొదటిగా మనం చూడవలసింది ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించేది ఒకటే. ఏదైనా పని మనకు చేయవలసి ఉంటే మొట్టమొదటిగా దేవుని కార్యాన్ని చేయడానికి మనం ప్రయాసపడాలి. ఉదయాన్నే లేచి
తర్వాత మన పనులను మనం చేసుకోగలుగుతాం, మన దినచర్యను కొనసాగించుకోగలుగుతాం. మొదటిగా క్రైస్తవులమైన మనము మొదటిగా ఉదయాన్నే లేచి మనం చేయవలసింది ఏంటంటే దేవుని కార్యాన్ని చేయడానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. అలాంటి స్త్రీలలో ఒకటి మగ్దలేన మరియ. ఈ రోజు అనేక మంది స్త్రీలు ఉన్నారు, క్రైస్తవులు అనబడుతున్న వారు ఉన్నారు, కానీ తమ ఇంటి పనిని మొదటిగా చేయడానికి ప్రయాసపడతారు, దేవుని పనిని పక్కకు పెడతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్లో కనుక చూసినట్లయితే సామెతల్లో 30వ అధ్యాయంలో ఆఖరి అధ్యాయం మనం చూడగలుగుతాం. 31వ అధ్యాయంలో గుణవతి అయిన స్త్రీ చీకటితోనే లేచి తన కుటుంబం వారికి భోజనము సిద్ధపరచును. గుణవతి అయిన స్త్రీ చీకటితోనే పెద్దలక్కడ లేచి తన వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తలకు భత్యము ఏర్పరచునని వాక్యములో రాయబడినది బైబిల్లో. సామెతల్లో మనం చూడగలుగుతాం. అంటే దీని అర్థమైంది, భక్తి గల మగ్దలేన స్త్రీ పెద్దలక్కడ లేచి మొదటిగా దేవుని సమాధికి వెళ్ళి వస్తాను, దేవుని చూసి వస్తాను, దేవుని కార్యాన్ని మొదటిగా నేను చేస్తానని పెద్దలక్కడ లేచినది. అనగా దేవుని యందు భయం భక్తి కలిగిన స్త్రీలు చీకటితోనే పెద్దలక్కడ లేచి తమ పనులు చక్కబరుచుకునే ముందు దేవుని కార్యాన్ని చేయడానికి ప్రయాసపడతారు. హల్లెలూయా. అలాంటి వారి స్త్రీలలో మగ్దలేన మరియ చీకటితోనే లేచినది, సమాధి యొద్దకు వెళ్ళాలి. ఆమె ఎందుకు వెళుతున్నది? సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసు దేహానికి పూయవలనని వెళుతున్నది. కానీ ఒక సత్యాన్ని మనం ఇక్కడ చూడవలసిన వారం వెళ్తున్నాం, ఒక సత్యాన్ని గ్రహించవలసిన వారం వెళ్తున్నాం. ఏంటంటే మగ్దలేన మరియ మరిచిపోయినది యేసు ప్రభు తిరిగి లేస్తానని చెప్పిన విషయం. హల్లెలూయా. మగ్దలేన మరియ ఒక విషయం మర్చిపోయినది. ఏంటంటే యేసు ప్రభు చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ రోజున తిరిగి లేస్తాను అని అన్న విషయాన్ని, సత్యాన్ని, యేసయ్య తెలియజేసిన సత్యాన్ని మగ్దలేన మరియ మరిచిపోయినది. ఆమె సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసు దేహానికి పూయవలనని వెళ్ళుచున్నది. ఆమెకి ఇంకా తెలియదు, ఆమె ఇంకా గ్రహించలేదు యేసు ప్రభు లేచాడు అన్న సత్యాన్ని మర్చిపోయినది. ఇంకా దేహం అక్కడ ఉన్నదా సుగంధ ద్రవ్యాలు పూయడానికి? ఆ విషయాన్ని ఆమె మర్చిపోయినది. ఆమె వెళ్ళిన తోడ ఏమి జరిగినది? సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. సమాధి మీద ఉండిన రాయి తీయబడిట చూచెను. సమాధి మీద పెట్టబడిన రాయి తీయడానికి ఎవరి తరము కాదు. ఎందుకనగా ఆ కాలంలో సమాధి మీద ఉన్న రాయి బలమైన వాళ్ళు, బలవంతులు ఒక గుంపు కలిగి ఆ సమాధి మీద రాయి పెట్టేవారు, ఆ బండలు పెట్టేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో శవాల దొంగలు ఉండేవారు, సమాధులను దోచుకునే దొంగలు ఉండేవారు. ఆ రోజుల్లో సమాధుల్లో ఉన్న పెట్టబడిన శవాలను దోచుకొని వెళ్ళేవారు. అలాంటి వారి నుంచి శవాలను, సమాధులను కాపాడుకోవాలంటే బలమైన బండను సమాధి ద్వారం ముందు పెట్టేవారు. అలాంటి బండను సాధారణంగా ఎవరు తొలగించలేరు. బలమైన వ్యక్తులు ఉంటేనే తప్ప ఆ బండను తొలగించలేరు. ఆ రీతిగా రోమా సామ్రాజ్యం ఏర్పాటు చేసినది. పిలాతు ద్వారా యూదులు ఇది ఏర్పాటు చేశారు. ఎందుకంటే యేసయ్య ముందే చెప్పాడు కదా, సజీవుడుగా ఉన్నప్పుడు ఇదిగో నేను మరణించి తిరిగి లేస్తాను అన్న సత్యాన్ని యూదులు గ్రహించి పిలాతుతో మాట్లాడి ఆయనతో అధికారం తీసుకొని బలమైన బండను ఆ ద్వారం ఎదుట, సమాధి ద్వారం ఎదుట దాని ముందు పెట్టినారు. ఎందుకంటే యేసయ్య దేహాన్ని తమ శిష్యులు దొంగిలించి వాళ్ళు ఎక్కడ చెప్తారో యేసయ్య తిరిగి లేచినాడని చెప్తారేమో అని బలమైన బండను సమాధి ముందు పెట్టినారు. ఆ సమాధి ద్వారానికి ఎదుట ముందు పెట్టినారు, ఎవరు కూడా తీయకుండా. అర్థమవుతుందా? బలమైన బండ అది. అది ఒక్కరిద్దరితో తీయడము చేత కాదు. అలాంటి బలమైన బండను మణిపెట్టి, ఎందుకంటే పిలాతుతో అధికారం తీసుకున్నారు యూదులు అందరూ.
నుంచి చెప్పాలి, అక్కడ చెప్పాలి. నోటి మాట కూడా రాలేదు. నిజంగానే ఇది దేవదూత వచ్చి ఆ బండను తొలగించిన సత్యాన్ని యూదులకు ప్రధాన యాజకులకు తెలియజెప్తే వాళ్ళ నోరు మూయించారు. ఇదిగో ఈ సత్యాన్ని మీరు ఎక్కడ చెప్పకూడదు, మీకు ఇన్ని డబ్బులు ఇస్తాము, ఆయన శవాన్ని శిష్యులు ఎత్తుకొని పోయినారని చెప్పండి అని చెప్పారు. అది ఇప్పుడు కూడా యూదులు ఇశ్రాయేలు ప్రజలు నంబర్ యేసు ప్రభు వచ్చినాడు, సమాధిలో పెట్టబడి 3వ రోజు తిరిగి లేచాడన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయినారు. అదే మాట వాళ్ళలో కొనసాగుతున్నది. యేసు ప్రభు సమాధిలో నుంచి యేసయ్యను శిష్యులు ఎక్కడికో తీసుకుని వెళ్ళినారు, ఆయన లేచినాడని చెప్తున్నారయ్యా అని చెప్పి యూదుల్లో ఇదే ప్రచారం కొనసాగుతున్నది. ప్రేమ దేవులారా, ఆ బలమైన బండను తొలగించినది ఎవరు? దేవదూత. ఎవరు? ఆయన బయటికి రావాలని కాదు, మనము ఆ సమాధిని చూసి నమ్మడానికి. మగ్దలేన మరియ వచ్చినప్పుడు ఆ సమాధి ఖాళీగా ఉండుట చూసి ఆమె యేసయ్య చెప్పిన మాటలను నమ్మడానికి ఆ సమాధి పైన ఉన్న బండను దేవదూత ద్వారా దేవుడు తొలగించినాడు. అప్పుడు కూడా మగ్దలేన మరియ నమ్మలేకపోలేదు. అప్పుడు ఏమైంది? సమాధి మీద ఉన్న బండ తీయబడినదయ్యా, సమాధి ఖాళీగా ఉన్నది అని పరిగెత్తుతున్నది. ఎక్కడికి? శిష్యుల యొద్దకు. 2వ వచనం చూస్తాం, చదవండి. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచినో ఎరుగమని చెప్పారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మగ్దలేన మరియ ఏమంటున్నది? పేతురు, సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకు. యేసు ప్రేమించిన మరియొక శిష్యుడు ఎవరు? ఆయన పేరు ఇక్కడ రచించబడలేదు. బహుశా యోహానే ఉంటాడు. ఆయన యేసుని చాలా ప్రేమించిన మరియు ఆయన పెట్టలేదు. ఆయన సీమోను పేతురు యొద్దకు యేసు ప్రేమించిన మరియొక శిష్యుడు అక్కడ ఇయ్యబడి ఉన్నది, సమాధి తిరగబడి ఉన్నది. ఆమె ఏమని చెప్తున్నది? ప్రభువులో నుండి ఎత్తుకొని ఏమన్నది? ప్రభువును సమాధిలో నుంచి ఎవరో ఎత్తుకొని పోయారయ్యా అని చెప్తుంది శిష్యులకు. ఆమె నమ్మలేక, ఆమె కూడా గ్రహింపు ఆమె కలగలేదు. యేసయ్య చెప్పాడు కదా, యేసయ్య చెప్పాడు, నన్ను ఇట్లా ప్రధాన యాజకులు పెద్దలు పరిషత్తు వీళ్ళందరినీ శిలువ శిక్షను విధిస్తారు. అపహాసం చేయుటకు, అపహరించుటకు, శిక్షించుటకు మరి శిలువ యొక్క మరణాన్ని నాకు విధిస్తారు. ఆయనని మరణించి సమాధిలో పెట్టబడి 3వ రోజున తిరిగి లేస్తానని ముందే చెప్పాడు. ఇదంతా కూడా వాళ్ళు మర్చిపోయారు. అది చెప్పిన వెంటనే ప్రభు యొక్క దేహాన్ని ఎవరు ఎత్తుకొని పోయారని నాకు తెలియని మరి చెప్పిన వెంటనే ఏం జరిగింది? ఆయనను ఎక్కడ ఉంచరో ఎరగమని చెప్పాను. ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, ఆయనను ఎక్కడ పెట్టారో మాకు తెలియదు. ప్లూరల్ చెప్తున్నది, బహువచనము. మేము ఎరగమని అంటున్నది. ఏమంటున్నది?
ఆయనని ఎక్కడ ఉంచురో ఎరుగమని చెప్పాను. ఎరుగనని అనడం లేదు. ఎరుగమని అంటే ఆమెతో ఇంకా స్త్రీ ఉన్నారని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కానీ ఇక్కడ మగ్దలేని మరియని ఎందుకు ఆయన సంబోధించినాడంటే ఆమె యొక్క భక్తిని యోహాను మనకు తెలియపరచడానికి మగ్దలేని మరియను సంబోధించినాడు యోహాను. హల్లెలూయా. దేవుని పట్ల ఆమెకు బహు ఆసక్తి. దేవుడు అంటే ఎంతో భక్తి కలిగిన స్త్రీ మగ్దలేని మరియ. ఆమెకి ఆధిపత్యాన్ని దేవుడు అనుగ్రహించినాడు. సమాధి పడి ఉండుట చూసే భాగ్యము మగ్దలేని మరియకే కలిగినది. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూడగలుగుతాము ఎక్కడ ఉంచురు అని చెప్పేసరికి అప్పుడు 3వ వచనంలో కాబట్టి ఆ పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చినారు. మగ్దలేని మరియ చెప్పిన వెంటనే పేతురు యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు సమాధి యొద్దకు వచ్చినారు. వచ్చి ఏం చేసినారు? వారిద్దరు కూడి ఆ శిష్యుడు పేతురు కంటగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చినాడు. సమాధి యొద్దకు పరిగెడుతున్నారు. వారు కూడి సమాధి యొద్దకు పరిగెడుతుండగా పేతురు కంటే యేసు ప్రేమించిన శిష్యుడు సమాధి యొద్దకు పరిగెత్తినాడు. సమాధి యొద్దకు పరిగెత్తి ఆయన ఏం చేశాడు? వంగి ఏం చేస్తున్నాడు? చదవండి. సమాధిలో ప్రవేశించాడు. చూశాడు ఆయన నారబట్టలు పడి ఉంటాయి. ఆయన తల రుమాలు నారబట్టలు ఎంత ఉండగా వేరుగా ఒక చోట చుట్టు పెట్టి నారబట్టలు. పేతురు సమాధి లోపలికి ప్రవేశించి ఏమి చూశాడంటే నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూచెను. యేసు ప్రేమించిన శిష్యుడు నారబట్టలు మాత్రమే చూశాడు. సమాధిలోకి వచ్చేసరికి మరొక సత్యాన్ని అక్కడ పేతురు గ్రహించినాడు. ఏంటంటే నారబట్టలు ఒక చోట, తల రుమాలు మరొక చోట చుట్టి పెట్టబడి ఉన్నట్టుగా పేతురు చూసినాడు. అంటే దీని అర్థమైంది, దొంగలు గాని శవాన్ని దోచుకుంటే నారబట్టలు ఎందుకు వదిలేస్తారు? దొంగలు శవాన్ని దోచుకునే వారు కనుక ఎవరైనా వస్తే శవంతో సహా నారబట్టలు కూడా తీసుకొని వెళ్ళేవారే కదా. ఒకవేళ నారబట్టలు తీయాలనుకుంటే చెల్లా చెదురుగా పడి ఉండేవి కదా. నారబట్టలు మాకు వద్దయ్యా, శవం మాకు కావాలంటే ఆ నారబట్టలు కూడా తీసి అక్కడ ఇక్కడ చెల్లా చెదురుగా పడేసి వెళ్ళిపోయేవారు కావచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? నారబట్టలు ఆయన తల రుమాలు చుట్టి పెట్టబడి ఉండుట చూచాను. అంటే ఎవరో ఆ నారబట్టలను చుట్టి క్రమముగా పెట్టి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. అంటే దీని అర్థమైంది, దొంగలు రాలే. ఎవరు వచ్చి యేసయ్య శవాన్ని దొంగిలించలేదు అనగా యేసు ప్రభు స్వయంగా తెలియజేస్తున్నాడు ఏంటంటే, నేను తిరిగి లేచానయ్యా. ఈ బట్టలు ఏ రీతిగా క్రమంలో పెట్టబడి ఉండాలో ఆ రీతిగానే క్రమంగా పెట్టాడు యేసయ్య. నారబట్టలు ఒక చోట, తల రుమాలు ఒక చోట చుట్టి పెట్టబడి మంచిగా ఏర్పాటు చేసి ఆ సమాధిలో పెట్టబడినవి. దాన్ని చూసి మీరు గ్రహించాలి, సమాధిలో నా శవాన్ని ఎవరు దొంగలించలేదు, నన్ను ఎవరు దొంగలించలేదని మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ విధానం మనకు అక్కడ కనబడుతుంది. నారబట్టలు మరొక చోట, తల రుమాలు చుట్టి పెట్టబడినట పేతురు చూసినాడు. ఆ తర్వాత ఏం జరుగుతున్నది? సీమోను, అదే యేసు ప్రేమించిన శిష్యుడు లోపలికి వచ్చినట్టు చూస్తాం. చదవండి. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాడు. అప్పుడు మొదట ఏ వ్యక్తి అయితే యేసు ప్రేమించిన శిష్యుడు మొదట పేతురు కంటే ఎక్కువగా పరిగెత్తుకు వచ్చినాడో ఆ
శిష్యుడు సమాధి లోపలికి వెళ్ళి చూచి నమ్మినాడు. ఏమి చూసి నమ్మాడు? ఆ నారబట్టలు ఆ తల రుమాలు చుట్టి పెట్టబడి ఉండుట చూచి ఆయన నమ్మినాడు. నిజంగా యేసు సేవను ఎవరు దొంగిలించలేదయ్యా, ఈ బట్టలను బట్టి చూస్తే ఆయన తిరిగి లేచాడయ్యా అని యేసు ప్రేమించిన శిష్యుడు నమ్ముతున్నాడు. అప్పుడు హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మగ్దలేన మరియ వచ్చి చెప్పింది, యేసు ప్రభు దేహాన్ని ఎవరో దొంగిలించుకొని ఎక్కడ పెట్టారో మాకు తెలియదని చెప్పేసరికి వీరు కూడా పరిగెత్తున్నారు. వీళ్ళు కూడా ఆ మాట మర్చిపోయారని యేసే చెప్పాడమ్మా, మూడో రోజున తిరిగి లేస్తాడని చెప్పాడమ్మా అని వీరు కూడా చెప్పి ఉండవచ్చు కదా. మగ్దలేన మరియకు వాళ్ళు కూడా చెప్పలేదు, వాళ్ళు కూడా పరిగెడుతున్నారు. అని ఏం జరిగిందయ్యా, మీ మీద తీసుకొని పోలే శివాన్ని మరెవరు తీసుకొని వెళ్ళినారయ్యా అని చూడడానికి వీళ్ళు కూడా మగ్దలేన మరియ ఇద్దరు శిష్యులు కలిగి వాళ్ళు పరిగెత్తున్నారు. ఎంత దుఃఖకరమైన విషయం, బాధకరమైన విషయం. యేసయ్య సాక్షాత్తు ఆయన సజీవుడుగా ఉన్న మాటలను మరిచిపోయారు. పేతురు యేసు ప్రేమించిన శిష్యుడు కూడా పరిగెడుతున్నాడు. మరి ఆమెకు సమాధానం చెప్పవచ్చు కదా. అలా కాదమ్మా, మూడో రోజు తిరిగి లేస్తాడని యేసయ్య చెప్పాడమ్మా, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అన్న విషయం చెప్పకుండా యేసయ్యని ఎవరు దొంగిలించారు, ఆ శివాన్ని శివాన్ని ఎవరు పట్టుకొని వెళ్ళారా మీరు కూడా పరిగెడుతున్నారు. ఏం జరిగిందో చూద్దామని వాళ్ళు కూడా పరిగెడుతున్నారు. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా చాలా మంది యేసయ్య తిరిగి లేచినాడని చాలా మంది వింటారు, అవునమ్మా అని అంటారు. కానీ నిజముగా ఆయన తిరిగి లేచాడయ్యా అన్న విషయాన్ని చాలా మంది గ్రహించలేకపోతున్నారు. చాలా మంది ఈ లోకంలో చాలా మంది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడయ్యా మన పాపాల నిమిత్తము శిలువలో బలి అయ్యి రక్తాన్ని కార్చి మనకు మరణం నుండి పాపం నుండి మనకు రక్షణ పరలోక రాజ్యాన్ని ఇచ్చాడయ్యా, మీరు నమ్మండి అంటే ఏమంటారు? వారు నమ్మరు. పైగా క్రైస్తవులు హింసించడానికి, వారిని శ్రమ పెట్టడానికి మొదలు పెడుతున్నారు. ఈ రోజు వాళ్ళు శ్రమ పెడుతున్నారు, హింసిస్తున్నారు క్రైస్తవులను. సువార్త చాటిస్తే యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడయ్యా, ఇది సత్యం అంటే, ఇది చరిత్రలో రాయబడినదంటే ఆ మాట వినకుండా వారిని శ్రమ పెడుతూ బాధ పెడుతున్నారు. ఈరోజు క్రైస్తవులు అనబడుతున్న వారు చాలా మంది కూడా ఉన్నారు. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచినాడన్న సత్యాన్ని మరిచిపోయి జీవిస్తున్నారు. ఈరోజు పేతురు యోహాను శిష్యుడైన యోహాను యేసు ప్రేమించిన యోహాను కూడా మగ్దలేన మరియ పరిగెడుతున్నారు. ఏమి జరిగి ఉంటుందయ్యా, ఆయన మూడో రోజున తిరిగి లేస్తాడన్న సత్యాన్ని మర్చిపోయి ఉంటారు. మీరు ఈ రోజుల్లో దేవుడు వస్తాడు మరి తిరిగి వస్తాడన్న సత్యం మనకు తెలిసిన విషయం. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులను మనం మరిచిపోయి జీవిస్తున్నాం. ఆయన తిరిగి లేచిన విషయం ఎంతో సత్యమైనదో ఆయన మరి తిరిగి రానయ్యన్నాడు, అది కూడా అంతే సత్యము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మర్చిపోయి జీవించకండి. నేను తిరిగి వస్తానని చెప్పాడు. యేసయ్య ఒక రోజు వస్తాడు తప్పకుండా. ఆయన నమ్మకం విశ్వాసం కలిగిన వారిని తిరిగి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. ఎవరైతే నమ్మలేదో వారిని నరకానికి పంపించడానికి వస్తున్నాడు. వారి శిక్ష విధించి నరకంలోకి పంపిస్తాడు వారిని. ఎవరైతే ఆయన నమ్మినారో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినారో, ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం మరణించి సమాధిలో పెట్టబడి మూడో రోజున తిరిగి లేచినాడన్న సత్యాన్ని ఎవరైతే గ్రహించి ఆయన నమ్మకం విశ్వాసం కలిగి బాప్తిసం తీసుకొని రక్షణ జీవితాన్ని గడిపితే యేసయ్య ఒక రోజు తప్పకుండా వస్తాడు. ఆయన తిరిగి రక్షింపబడిన వారిని, ఆయన నమ్మకం విశ్వాసం ఉంచిన వారిని తిరిగి పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. ఎవరైతే ఆయన నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నారో వారికి తనను తాను కనపరుచుకుంటాడు. ఈ రోజులో చాలా మంది ఆయనను యేసయ్యను ఏం చేస్తున్నారు? తిరస్కరించడం ద్వారా వాళ్ళకి ఎందుకు కనపరుచుకుంటాడు? ఆయన నమ్మకం విశ్వాసం లేని వారికి, ఆయనను తిరస్కరించిన వారికి తనను తాను ఎందుకు బయలుపరుచుకుంటాడు? ఈ రోజులో క్రైస్తవం అనబడుతున్న మనం కూడా పైకి మాత్రం చెప్తాం కానీ హృదయంలో దేవుని పట్ల భక్తి భయం అనేది లేదు. తిరస్కార జీవితం కలిగి దేవుని పట్ల, దేవుని మందిరాన్ని పట్ల ఈ రోజుల్లో క్రైస్తవులు జీవిస్తున్నారు. పేరుకు మాత్రమే మేము క్రైస్తవమయ్యా, పేరుకు మాత్రమే మందిరానికి వస్తామయ్యా అని చెప్పి అనుకునేవారు. పైకి మాత్రమే భక్తి, హృదయంలో భక్తి లేదు. అలాంటి వారికి దేవుడు ఏం ప్రత్యక్షం అవుతాడు? ఇదిగో అయ్యా అని చెప్పి ఏం ప్రత్యక్షం అవుతాడు? ఇదిగో నేను మరణించినాను, తిరిగి లేచినానయ్యా, నన్ను నమ్మని ఏ రీతిగా బయలుపరచగలుగుతాడు? ఎవరైతే ఆయన నమ్మకం విశ్వాసం కలిగి ఉంటారో
ఎవరైతే భక్తి జీవితం కలిగి జీవిస్తున్నారో వారికి తనను తాను కనపరుచుకుంటాడు, వాళ్ళే ఆయన పొందుకుంటారు. మగ్దలేని మరియ అక్కడే ఉండిపోయింది. మనం చదువుతాం కానీ ముగించేస్తాను. అప్పుడు మొదట సమాధి యుద్ధకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. 9వ వచనము, ఆయన మృతులలో నుండి లేచిన అగత్యమను లేఖనములు వారు గ్రహింపలేని. ఆయన మృతులలో నుండి లేచిన అగత్యమన్న లేఖనములు వారు గ్రహించలేకపోయినారు, మర్చిపోయినారు. అంతటా శిష్యులు తిరిగి వెళ్ళిపోయినారు, కానీ మగ్దలేని మరి అక్కడే ఉన్నది. హల్లెలూయా. 11వ వచనంలో, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, శిష్యులు వెళ్ళిపోయారు, తమ ఇంటికి వెళ్ళిపోయారు, కానీ సమాధి యొక్క మగ్దలేని మరి అక్కడే నిలిచిపోయినది. నిలిచుండి ఏడుస్తున్నది. ఇది యేసయ్య కోసం. యేసయ్య దేహాన్ని ఎవరు తీసుకొని వెళ్ళినారు, ఎవరు దొంగిలించినారు, ఆయన ఎక్కడ పెట్టినారు అని చెప్పి మగ్దలేని మరి ఏడుస్తున్నది. హల్లెలూయా. ఎవరైతే ఆయన ప్రేమకై ఆయన కోసం తప్పిస్తారో వారికే ఆయన ప్రత్యక్షం అవుతారు, వారికే తను కనపరుచుకుంటాడయ్యా. ఈ రోజుల్లో మామూలుగా పేరు పెట్టుకొని జీవించకండి, హృదయపూర్వకంగా ప్రార్థన కలిగి ఉండండి. ఆయన ఒక రోజు రాబోతున్నాడు. ప్రియమైన దేవులారా, నిన్ను తన పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి, తనను తాను నీకు ప్రత్యక్షం నీకు కనపరుచుకోవడానికి భక్తి కలిగి ప్రార్థన జీవితం కలిగి జీవించు. ఆత్మతో సత్యముతో ఆయనను ప్రార్థించడానికి ఆరాధించడానికి ప్రయాసపడు. ఎందరైతే ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయం పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆయనను వెతుకుతారో వారికి ఆయన ప్రత్యక్షం అవుతానని ధర్మశాస్త్రంలో తెలియపరుస్తున్నాడు. పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలం శక్తితో దేవుని ఆరాధిస్తున్నావా? బలం ఒక చోట, మనసు ఒక చోట, ఆలోచనలు మరొక ఆలోచనలు. ఇలాంటి మనం పెట్టుకొని క్రైస్తవమైన మనం జీవిస్తూ దేవుడు నాకు ప్రత్యక్షం కావాలంటే ఏం ప్రత్యక్షం అవుతాడు? హృదయంలో మరొకటి, మన మాటల్లో మరొకటి, ఆలోచనలో మరొకటి, బలం మరొకరికి. ఈ రీతిగా మనం జీవిస్తే దేవుడు నీకు నాకు ప్రత్యక్షం అవుతాడా? భక్తి కలిగి, భయం భక్తి కలిగి, సంపూర్ణ హృదయం మనస్సు కలిగి, యేసయ్యా నువ్వు ఎక్కడున్నావయ్యా, నువ్వు నాకు కనబడు అయ్యా దేవా యేసయ్యా అని చెప్పి సమాధి యొద్దట మగ్దలేని మరియ నిలిచి ఏడుస్తుండగా, మనకు తెలిసిన విషయమే చదివి నేను ముగించేస్తాను. 12వ వచనం చదువుతాం. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట చూస్తారు. ఆమె సమాధిలోకి తొంగి చూస్తున్నది, ఏడుస్తూ చూస్తున్న సమయంలో సమాధిలో దేహం యేసయ్య దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట ఆమెకు కనబడెను. యేసయ్యా నువ్వు ఎక్కడున్నావు దేవా, నువ్వు నాకు కనబడు దేవా, నిన్ను చూడాలి దేవా అని ఆమె ఏడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు, ఆమె విలపిస్తున్నప్పుడు సమాధిలోకి తొంగి చూస్తే ఇద్దరు దేవదూతలు ఆమె కనబడినారు. యేసయ్య దేహం ఎక్కడైతే పెట్టబడి ఉండేదో తల వైపు ఒకడు కాళ్ళ వైపు ఒక దేవదూత కూర్చుండుట ఆమె చూచెను. హల్లెలూయా. నీవు దేవా, నువ్వు నాకు కనబడు దేవా, అయ్యా నువ్వు నాకు కావాలి దేవా, నిన్ను చూడాలి అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పక ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. ఆమె విలపిస్తుండే దేవదూతలను పంపించాడు. ఇదిగో మగ్దలేని మరియ ఏడుస్తున్నది, మీరు వెళ్ళండి అని. దేవదూతలను ఆమె చూసిన వెంటనే మరి ఏం చూస్తున్నది? 11వ వచనంలో, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఇద్దరు దేవదూతలు ఆమెను పలకరించి మాట్లాడుతున్నారు ఆమెతో. ఆమెను అడగగా అప్పుడు ఈమె తెలియదు, వారు చెప్తున్నది నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయేది, ఆయన ఎక్కడి నుంచో నాకు తెలియదు అని చెప్పాను. ఆమె ఇంకా కూడా గ్రహించలేకపోతున్నది. నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారయ్యా, అందుకు ఏడుస్తున్నాను అంటున్నది. ప్రభువు కోసం విలపిస్తున్న దేవా నువ్వు ఎక్కడున్నావయ్యా, నీవు నాకు కావాలి దేవా అని ఏడుస్తున్నది. ఈ రోజు ఉన్నారా? యేసయ్యను చూడకుండా ఒకరోజు బ్రతికేవారు ఉన్నారా? క్షణమైనను ఒక దినమైనను నేను గడపైనయ్యా, నిన్ను చూడని నేను బ్రతకలేనయ్యా అని పాటలు పాడుతూ దేవుని స్తుతించేవారు ఎంతో ఉన్నారు. కానీ సంవత్సరాలు గడిచినా నెలలైనా కూడా నేను దేవా నాకు అవసరం లేదని బ్రతికేవారు ఉన్నారు. క్షణము కూడా ఆయనకు దూరంగా ఉండి బ్రతకలేని మరికొందరు క్రైస్తవులు విలపిస్తున్నారు, అయ్యా ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను దేవా,
యేసయ్యా అనే వారు మరికొందరు ఉంటే సంవత్సరాలు గడిచినా నెలలు గడిచినా నీ మందిరం నాకు వద్దు దేవా, నీ వద్దు దేవా అని బతికే క్రైస్తవులు ఉన్నారు. అద్దలేని మరియా, దేవా నువ్వు ఎక్కడున్నావు, నా ప్రభు ఎక్కడున్నాడు, ఎవరు ఎత్తుకొని పోయారని అంటున్నారు. వెంటనే ఏడుస్తూ విలపిస్తుండగా మరొక సంఘటన జరిగినది. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టి తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. హల్లెలూయా. ఆమె విలిపిస్తుండగా శిష్యుడు దేవుడు యేసయ్య దేవదూతలను పంపించినాడు. అప్పుడు కూడా ఆమె నమ్మలేదు. మళ్ళీ వాళ్ళతో దేవదూతలతో అదే మాట అంటున్నారు, నా ప్రభుని ఎవరు ఎత్తుకొని వెళ్ళారయ్యా. అప్పుడు వెనుక తట్టు ఆమె చూడగా వెనుకకు తిరిగి చూసేసరికి యేసయ్య నిలబడి ఉండుట చూచెను గాని ఆమె గుర్తుపట్టలేకపోయింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె విలపిస్తున్న ఆ విలాపంలో ఆ వేదంలో యేసయ్యను గుర్తుపట్టలేకపోయినారు. కానీ దేవుడు మళ్ళీ ఆమెతో మాట్లాడడం ద్వారా ఆమె గ్రహించినది. చదవండి. అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావంటే ఆమెను అడగగా ఆమె తోటమాలి అనుకున్నదా యేసయ్యను. మనకు తెలిసిన విషయమే. అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసయ్య స్వయంగా మాట్లాడుతుంటే కూడా ఆమె గుర్తుపట్టలేకపోయినది. ఎందుకు కారణం? ఆమె దుఃఖంలో వేదంలో ఉన్నది. దుఃఖంలో వేదంలో యేసయ్యను గుర్తుపట్టలేకపోయినది. కానీ యేసయ్య అన్యాయస్తుడైన దేవుడు కాదు. తన బిడ్డల యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు, వారి యొక్క బలహీనతలను ఎరిగిన దేవుడు. తన యందు నమ్మకం ఉంచిన వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. ఆమె వేదంలో బాధలో ఉండి యేసయ్యను గుర్తుపట్టలే, కానీ యేసయ్య తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన తోటమాలేమో అనుకున్నది, నీవైనా ఆయన ఎత్తుకొని వెళ్ళుంటే చెప్పయ్యా, నువ్వు ఎక్కడ పెట్టినావు చెప్పు, ఆయన నేను ఎత్తుకొని వెళ్తానని మగ్దలేన మరియ అంటూ విలపిస్తుండగా మరొక మాట ఆఖరి వచనం చూసుకొని ముగించుకుందాం. 16వ వచనము. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాడు. ఆ మాటకు బోధకుడు అని అర్థం. ఇప్పుడు యేసయ్య తనను తాను బయలుపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య తనను తాను బయలుపరుచుకునే ముందు కొన్ని పరీక్షలు మనకు పెడతాడు. కొన్ని పరీక్షలు, శోధనలు మనకు వస్తాయి. నిజముగా ఈమె నన్ను వెతుకుతున్నదా? నిజముగా ఈమె నా కోసం విలపిస్తున్నదా? నిజంగా నువ్వు ప్రార్థిస్తున్నావా? కొన్నిసార్లు నేను చూస్తాడు దేవుడు, గమనిస్తాడు ఏం చేస్తావా అని. మనం ఏం చేస్తాము, అయ్యో నేను ఇంతగా ప్రార్థిస్తున్నానే, ఇంత విలపిస్తున్నానే, దేవుడేం పట్టించుకోవడం లేదు, దేవుడేం నా మొరని వినడం లేదే అని చెప్పి కొన్ని రోజులు ప్రార్థన చేస్తావు, కొన్ని రోజులు మందిరానికి వస్తావు, భక్తి జీవితాన్ని ప్రార్థన జీవితాన్ని మందిరానికి వెళ్ళడం కూడా మర్చేస్తావు, మానేస్తావు. యేసు ప్రభు వచ్చినప్పటికి కూడా ఆమె తోటమాలి అనుకొని మందలిస్తుంది. అప్పుడు కూడా అదే మాట అంటున్నది, యేసయ్య దేహాన్ని నువ్వైనా ఎత్తుకొని వెళ్తే చెప్పయ్య ఎక్కడైనా పెడితే చెప్పు, నేను ఆయన తీసుకొని వెళ్తానని అంటున్నాడు. అప్పుడు కూడా నా యేసయ్యే నాకు కావాలి, ఆ యేసయ్యను నేను చూడాలి, ఆయన దేహము నాకు కావాలి అని అంటున్నప్పుడు ఆమె గ్రహించలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా యేసయ్య ఆయనను తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇంకా ఇదిగో అమ్మా, నేను ఇంకా దేహంలో లేనిది నేను సజీవుడిగా తిరిగి లేచినానని అమ్మ అని పలకరిస్తున్నాడు. 16వ వచనంలో యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచాను. అప్పుడు యేసయ్య సజీవుడిగా ఉన్నప్పుడు ఏ రీతిగా ఏ స్వరము కలిగి ఆమెను పిలిచేవాడు, అదే స్వరం కలిగి మరియా అని పిలిచేసరికి ఆమె గ్రహించినది, ఇదిగో ఈయన యేసయ్య. ఆమె గ్రహించి రబ్బుని అని అంటే బోధకుడా అని చెప్పి పిలిచినది. సంతోషంగా ఎంతో ఆనందము ఆమె పొందుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు వెక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియో మీ తండ్రియో నా దేవుడు మీ దేవుడు అనే వారి యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేన మరియ వచ్చి నేను ప్రభువును చూచిదనని ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేశాను.
ఈ యొక్క భాగ్యం మగ్దలేని మరియకు లభించినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైతే ఆయనను చూడాలని, ఎవరైతే దేవాన్ని పొందుకోవాలి, ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవాలని ప్రార్థిస్తారో, భక్తి కలిగి జీవిస్తారో, నమ్మకం కలిగి జీవిస్తారో వారికే తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. వారినే పరలోక రాజ్యానికి నడిపించుకుంటాడు. తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ప్రేమైన దేవులారా, ఈ మాటలను మనం మర్చిపోకుండా ఆయన తిరిగి వస్తాడు, ఆయన సమాధి నుంచి తిరిగి లేచినాడన్న సత్యము ఎంత సత్యమో, ఆయన తిరిగి వస్తాడన్న మాట కూడా అంతే సత్యము. ఆ మాటలను మర్చిపోకుండా ఈ లోకంలో క్రీస్తు సాక్షులుగా భక్తి జీవితం కలిగి పేరు మాత్రం క్రైస్తవులుగా జీవించకుండా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ ఆయన ప్రత్యక్షత కోసం మనం వేచి ఉంటే ఒక రోజు ఆయన తిరిగి వస్తాడు, మనలో పరలోక రాజ్యానికి నడిపించుకుంటాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన మధ్యలో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన, పరలోక ప్రార్థనతో ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థానపు యొక్క ఈ పండుగ దినమును మేము జరుపుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితం మీరు మా కోసం మరణించి సమాధిలో పెట్టబడి ఇదే రోజున 3వ రోజున మీరు తిరిగి లేచినారయ్యా, నీకు వందనములు. ఇదిగో ఏ రీతిగా మరణించి తిరిగి లేచినారో అది ఎంత సత్యమో, మరి కూడా ప్రభా నువ్వు తిరిగి వస్తావని మరి తెలియజేసినావు ప్రభా, అది కూడా అంతే సత్యం ప్రభా. ఆ సత్యాన్ని మేము గ్రహించి నీ కోసం ప్రభా మేము జీవించే వారంగా పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్న కృపను నాకును వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి నడిపించండి. ఇంతవరకు ఈ ఆరాధన మీరు జయప్రదంగా నడిపించిన విధానం బట్టి వందనములు. ఈ దీనదాసుడైన నన్ను నీ వాడుకున్న విధానం బట్టి నీకు వందనములు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా మనస్సులో మేము క్షమించిన ప్రకారం మాకు క్షమించు, మాకు శోధనలిస్తే కాకీలను తప్పించు. ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు పునరుత్థానపు యొక్క శక్తిని మనకు అనుగ్రహించి దేవుడు నడిపించును గాక, ఆమేన్. ఆమేన్. వందనాలు.